ఇరాన్తో యుద్ధం ముగిసిందా లేక కేవలం విరామమా? అమెరికా వైట్ హౌస్ తాజా ప్రకటన ప్రపంచ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది. యుద్ధం ఆపేశామని చెబుతూనే మిలిటరీ సిద్ధత మాత్రం రెట్టింపు చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది. ఇక 60 రోజులు గడువు, వార్ పవర్స్ యాక్ట్, కాంగ్రెస్ అనుమతి, వీటన్నిటి మధ్య అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం వెనుక అసలు కథ ఏమిటి? చర్చలు ఒక కొలిక్కి రాకముందే యుద్ధం ఆపేయడం వెనుక అగ్రరాజ్యం అంతర్యామి ఏంటి? అసలు ఇరాన్ పరిస్థితి ఏంటి? పశ్చిమాసియాలో ఉద్రిక్తలు తగ్గాయా లేక ఇదో కొత్త నాటకమా? ఇప్పుడు చూద్దాం. అమెరికా ఇరాన్ మధ్య నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తలకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్టే కనిపిస్తోంది. ఏప్రిల్ 7న అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత పెద్ద ఎత్తున దాడులు జరగకపోవడంతో ఇప్పుడు యుద్ధం ముగిసినట్లేనని అమెరికా అధికారికంగా ప్రకటించింది. వైట్ హౌస్ నుంచి అమెరికా కాంగ్రెస్ కు పంపిన సమాచారంలో ఇదే విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. ముఖ్యంగా 1973 నాటి వార్ పవర్స్ యాక్ట్ ప్రకారం 60 రోజుల్లోగా కాంగ్రెస్ అనుమతి తీసుకోవాల్సిన నిబంధన ఉండగా ఆ గడువు మే 1తో ముగియనుంది. దీంతో యుద్ధం కొనసాగించడం కోసం కొత్తగా అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని అమెరికా భావిస్తోంది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. యుద్ధం ముగిసిందని ప్రకటించినప్పటికీ ప్రమాదం ఇంకా పూర్తిగా తొలగిపోలేదని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడం గమనార్హం. దాడులు ఆపినంత మాత్రాన యుద్ధం ముగిసినట్లు కాదు అన్న ఆయన వ్యాఖ్యలు అమెరికా వ్యూహం ఇంకా కొనసాగుతూనే ఉందనే సంకేతాలు ఇస్తున్నాయి. పశ్చిమాసియాలో అమెరికా యుద్ధ నౌకలు, సైనిక దళాలు ఇంకా యాక్టివ్గా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ విషయానికి వస్తే అక్కడ పరిస్థితి కూడా అంత సులభంగా అర్థమయ్యేలా లేదు. ఇరాన్ నాయకత్వం విభజనలో ఉందని, ఒకే విధమైన నిర్ణయానికి రావడంలో ఇబ్బందులు పడుతోందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఒకవైపు ఒప్పందానికి రావాలని ప్రయత్నిస్తున్న వర్గాలు ఉండగా మరోవైపు కఠిన వైఖరి తీసుకునే గ్రూపులు కూడా ఉన్నాయనే అంచనాలు ఉన్నాయి. ఈ అంతర్గత విభేదాలే చర్చలకు క్లిష్టం చేస్తున్నాయని అమెరికా భావిస్తోంది. ఇంకా ఒక ముఖ్యమైన అంశం అమెరికా మిలిటరీ సిద్ధత. ట్రంప్ చెప్పిన దాని ప్రకారం యుద్ధం ప్రారంభమైనప్పటికంటే ఇప్పుడు అమెరికా వద్ద రెట్టింపు ఆయుధ నిల్వలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా తమ సైనిక సామర్థ్యం గరిష్ట స్థాయిలో ఉందని ఆయన పేర్కొన్నారు. అంటే యుద్ధం ఆగినట్టే అయినా ఇప్పుడైనా మళ్లీ ప్రారంభమయ్యే పరిస్థితి ఉందనే సంకేతం ఇస్తోంది. ఇక కాంగ్రెస్ అంశం కూడా కీలకమే. సాధారణంగా యుద్ధం కొనసాగించాలంటే అమెరికా అధ్యక్షుడు కాంగ్రెస్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈసారి ట్రంప్ ప్రభుత్వం చట్టపరమైన మార్గాన్ని వినియోగించి యుద్ధం 60 రోజుల్లోనే ముగిసిందని పేర్కొంటూ అనుమతి అవసరం లేకుండా చేసుకుంది. అమెరికా రక్షణ మంత్రి పిట్ హెగ్జిత్ కూడా ఇదే విషయాన్ని సెనెట్లో స్పష్టం చేశారు. ఈ ప్రకటనలు అమెరికా అంతర్గత రాజకీయాల్లో కూడా చర్చకు దారితీస్తున్నాయి. డెమోక్రాట్లు మాత్రం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. 60 రోజుల గడువు అంశాన్ని తప్పుగా వినియోగించారని, కాంగ్రెస్ పాత్రను పక్కన పెట్టారని ఆరోపిస్తున్నారు. దీనిపై ట్రంప్ మాత్రం గట్టిగానే స్పందించారు. దేశ భద్రతా విషయంలో రాజకీయాలు చేయకూడదని, తన నిర్ణయం సరైందేనని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా పశ్చిమాసియాలో సెక్యూరిటీ పరిస్థితి మాత్రం ఇంకా టెన్షన్గానే ఉంది. ముఖ్యంగా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య వైరం కొనసాగుతూనే ఉంది. ఇరాన్ నుంచి వచ్చే డ్రోన్లు, క్షిపణుల ముప్పు నేపథ్యంలో ఇజ్రాయెల్ అత్యాధునిక రక్షణ వ్యవస్థలను వినియోగిస్తోంది. ఇందులో భాగంగా ఐరన్ బీమ్ అనే లేజర్ ఆధారిత ఆయుధ వ్యవస్థను కూడా ఉపయోగిస్తున్నట్టు సమాచారం. ఈ సిస్టమ్ క్షిపణులు, డ్రోన్లను క్షణాల్లో నిర్వీర్యం చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇక యుఏఈ వంటి గల్ఫ్ దేశాలు కూడా ఈ పరిణామాలను దగ్గరగా గమనిస్తున్నాయి. ప్రాంతీయ భద్రతపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ఈ దేశాలు తమ రక్షణ వ్యవస్థలను బలోపేతం చేస్తున్నాయి. అమెరికా కూడా ఈ ప్రాంతంలో తన మిలిటరీ ప్రెజెన్స్ ను తగ్గించకుండా కొనసాగిస్తోంది. మొత్తానికి
మొత్తానికి చూస్తే అమెరికా ఇరాన్ యుద్ధం అధికారికంగా ముగిసినట్లే కనిపిస్తున్నా అసలు పరిస్థితి అంత సులభం కాదు. కాల్పుల విరమణతో తాత్కాలిక శాంతి నెలకొన్న మిలిటరీ సిద్ధత, రాజకీయ ప్రకటనలు, ప్రాంతీయ ఉద్రిక్తలు చూస్తే ఇది కేవలం పాజ్ మాత్రమేనని నిపుణులు అంటున్నారు. యుద్ధం ముగిసిందా లేక మరో కొత్త నాటకమా అన్న సందేహం ఇంకా కొనసాగుతుంది. అమెరికా ప్రకటించిన ఈ ఎండ్ ఆఫ్ వార్ స్టేట్మెంట్ వెనుక వ్యూహాత్మక లెక్కలు ఏమిటి? అసలు ఇరాన్ ఎలా స్పందిస్తోంది? పశ్చిమాసియాలో శాంతి నిజంగా సాధ్యమవుతుందా అన్న ప్రశ్నలకు సమాధానం కోసం ప్రపంచం ఎదురు చూస్తోంది.